బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలే, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేయలే, టీచర్స్ ఎలక్షన్ లో ఎందుకు పోటీ చేయలే, ఎంపీ ఎలక్షన్ లో 0 ఎందుకు వచ్చింది మీకు? అంటే మీ కేసులు తప్పించుకోవడానికి మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే మీరు నిజంగానే సున్నానా, పెద్ద గుండు సున్నానా? మరి గుండు సున్నా అయితే ఎందుకు పెద్ద గప్పాలు కొడతారు? మరి అంతకు ముందు బీజేపీ ఏమైనా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిందంటే వాళ్ళకి వచ్చినాయి 4 సీట్లు ఎమ్మెల్యే ఎలక్షన్. మరి ఇంత పెద్ద పెద్ద సీనియర్ లీడర్ ఉన్న పార్టీ మరి 4 సీట్లు ఎందుకు వచ్చింది? మరి అంతకుముందు జరిగిన క్రమము బండి సంజయ్ గారు ఎందుకు తీసేసారో చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు వాళ్ళు చెప్పారు, బీజేపీ వాళ్ళు చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. మరి మీరిద్దరు ఇట్లా దొంగలు లాగున్నారనే రేవంత్ రెడ్డి ఏం చేసిన మీ ఇద్దరు ఒకటే అని చెప్పడంతో అసెంబ్లీ ఎలక్షన్ లో అసలు రేవంత్ రెడ్డి అనేటువంటి 6 నెలల ముందు పిక్చర్ లో లేడు. బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది. అప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని జాగిలి పెట్టి లేపినా కూడా లేవదని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో 3,000 కూడా రాలేదు, మున్గోడులో అడ్రస్ లేకుండా పోయింది కదా. అంటే బండి సంజయ్ బండిని లాగేయడము అప్పుడు తప్పనిసరి పరిస్థితి దిక్కులేక అంటారు కదా, అట్లా మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారు. సునీల్ కనగోలు వచ్చి కాంగ్రెస్ రావాలని స్లోగన్ యాడ్ చేసిండు. అంటే ఇక్కడ ఎవరు కూడా పాజిటివ్ ఎనర్జీతో రాలే. కేసీఆర్ చేసిన తప్పులు, కేసీఆర్ యొక్క నియంతృత్వము, అహంకారం నుంచి రేవంత్ రెడ్డి అనే బండి సంజయ్ని తీసేయడము,